హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు సకీర్. బహుశా చాలామంది సీనియర్లు లైక్ గులాం నబీ ఆజాద్ కావచ్చు, మరి కొంతమంది కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో తెగదెప్పులు చేసుకుని బయటికి వెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలుసు. అది గతం. ఇప్పుడు తాజాగా కేరళ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు శశి థరూర్ కూడా లక్ష్మణ రేఖను దాటినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే మనం ఏమంటాము, లక్ష్మణ రేఖ అంటే పార్టీ లైన్ దాటి వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. లక్ష్మణ రేఖ అంటాం కదా సాధారణంగా, దీన్ని దాటి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద రాష్ట్రము అండ్ టెర్రరిస్టుల స్థావరము అండ్ భారత్ లాంటి దేశం పైన తరచూ దాడులు చేస్తుంటుంది అండ్ భారత్లో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. సో ఇటువంటి అంటే పాకిస్తాన్ను ఎండకట్టడానికి, పాకిస్తాన్కు సంబంధించిన అసలు రంగు విదేశాల్లో కూడా పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టడానికి, పాకిస్తాన్ను విలన్గా చూపడానికి సంబంధించి కొన్ని బృందాలను, అంటే పార్లమెంట్ సభ్యుల బృందాలను ఎంపిక చేసి విదేశాలకు దాదాపు అన్ని దేశాలకు కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఇక్కడ జరిగింది ఏంటంటే, శశి థరూర్కు సంబంధించి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు తెలియజేయకుండానే ఒక బృందానికి శశి థరూర్ను సారథిగా, అంటే నాయకుడిగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అంటే ప్రధానమంత్రి మోడీ ఎంపిక చేశారు. అప్పుడే శశి థరూర్కు కాంగ్రెస్ హైకమాండ్కు మధ్య ఏదో ఒక గ్యాప్ వచ్చినట్టుగా కనిపించింది. అట్లాగే ఆయన కొద్ది రోజులుగా మోడీని చాలా చాలా బాగా ప్రశంసిస్తున్నాడు. మోడీ వైఖరిని ప్రశంసిస్తున్నాడు. తాజాగా ఆయన చెప్పింది ఏంటంటే, కలుపుగోలుతనం అని చెప్పాడు ఆయన. అంటే ఇంక్లూజివ్నెస్ అంటాం కదా మామూలుగా, ఈ కలుపుగోలుతనం అనేది మోడీకి ఆస్తి అని చెప్పాడు ఆయన. కలుపుగోలుతనం ఈ ప్రధానమంత్రికి ఒక ఆస్తి అని చెప్పాడు. ప్రధానికి ఆస్తి, గొప్ప ఆస్తి అని చెప్పాడు. అంటే దీని అర్థం ఎట్లా చేసుకోవాలి మనం? ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, నానుడు, ఇది రాజుగారి రెండో భార్య మంచిది అంటే మొదటి భార్య మంచిది కాదా అనేది జనంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అట్లా ఇప్పుడు కలుపుగోలుతనం మోడీకి బాగా ఉంది, అది ఒక అసెట్ అని శశి థరూర్ అంటున్నాడంటే, రాహుల్ గాంధీ దగ్గర అటువంటిది లేదని మనం అనుకోవాలా? శశి థరూర్ అట్లా అనుకుంటున్నాడా తెలియదు. అండ్ మోరోవర్, ఇంతకు ముందు కూడా శశి థరూర్ ఏంటి, ఈ లక్ష్మణ రేఖను దాటి కామెంట్స్ చేశాడు ఆయన. ఏమని చేశాడంటే, ఈ మన సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేకుంటే పాకిస్తాన్ పైన దాడులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఆయన కొన్ని ట్వీట్లు చేశాడు. వాటిని ఖండిస్తూ ఆయన అసలు ఈ శశి థరూర్ను సూపర్ అధికార ప్రతినిధిగా బీజేపీ నియమించుకుంటే బాగుంటుందని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అధికార ప్రతినిధులు ఆల్రెడీ విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకు శశి థరూర్ కౌంటర్ కూడా చేశాడు. తాజాగా ఈ కలుపుకోలుతనం గురించి కూడా ఇప్పుడు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. శశి థరూర్ క్రమంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి దూరం అవుతున్నట్టుగా ఒక దృశ్యం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో ఆయనకేవో అభిప్రాయ భేదాలు ఉన్నట్టుగా కూడా స్పష్టమవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థి ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ అండ్ ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా. సో ప్రధానమంత్రి మోడీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ, ఒక ప్రముఖుడు పదే పదే వివిధ రకాలుగా ప్రశంసించడం అనేది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే దాంట్లో కాంగ్రెస్ నాయకత్వం తలలు పట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అండ్ ఈ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఇతర ఏదైతే అంటే పాకిస్తాన్ పైన ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ఏవైతే చర్యలు ఉన్నాయో అవి అంతకుముందు కూడా తీసుకున్నాము, కానీ ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కనుక, సున్నితమైంది కనుక దీన్ని ఎప్పుడు కూడా తాము ప్రచారానికి వాడుకోలేదని కూడా గతంలో శశి థరూర్ వ్యాఖ్యలకు కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు పత్రికా ముఖంగానే చెప్పారు, అంటే మీడియా సమావేశాలు చెప్పారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈవెన్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి, కానీ అవి ఇట్లా ప్రధానమంత్రి మోడీలాగా మేము ప్రచారం చేసుకోలేదు అని చెప్పారు. అంటే శశి థరూర్ చేస్తున్న
కామెంట్స్ కానీ ఆయన వైఖరి కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మింగుడు పడడం లేదు. మరి వాళ్ళు శశి థరూర్ పైన ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, లేకుంటే శశి థరూరే గులాం నబీ ఆజాద్ ఇంకా కొంతమందిలాగా ఆయన తనంతట తానే బయటికి వెళ్ళిపోతారేమో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.